పేదరిక నిర్మూలనే P4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం ర్యాలీ ప్రభుత్వ ప్రధాన ప్రాథమిక ఫౌండేషన్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు చింతా శ్యామ్కుమార్ సౌజన్యంతో అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు 2 పేద విద్యార్థులను దత్తత తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులతో పాటు జీవనోపాధికి తోడ్పడే పూతరేకుల తయారీకి కావలసిన మెటీరియల్, విద్యార్థులకు విద్యా సామగ్రి శ్రీకర్ చేతుల మీదుగా అందజేశారు. తర్వాత ఆధునిక ఫిజియోథెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ మోహిత్ శీతల్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా 60 మందికి పైగా రోగులు ఉచిత వైద్య సేవలను పొందారు. అవసరమైన మందులు, ఫిజియోథెరపీ మెటీరియల్ కూడా పంపిణీ చేశారు. అన్ని ఏర్పాట్లు మనం ఈ రోజు నుంచి ఏర్పాటు చేసాం. మనం ఏం బాధపడగలేదు, చాలా కళ్ళంప నీళ్ళు పెట్టుకుందండి తను. అధికారుల యొక్క ఆశీస్సులు ఉన్నాయి తల్లి. ఎందుకంటే ఆయన ఛార్జ్ టేకప్ చేసిన వెంటనే పడవ పందాల పోటీ వచ్చింది. మరి చక్కగా ఒకసారి గట్టిగా మన కరతాళాధ్వర్యంతో అభినందన తెలియజేయాలి సార్కి. యువకులు చాలా చక్కగా ప్రజాప్రతినిధుల్ని, ప్రజల్ని, అధికారుల్ని, కింద పనిచేసే వాళ్ళని ఒక కుటుంబ సభ్యులుగా భావిస్తూ చక్కటి రాగా మొట్టమొదటిగా పడవ పందాల పోటీలు జరిగాయి మన మండలానికి. ఎంఆర్ఓ రాజేశ్వరరావు గారు, ఎండిఓ రమణ గారు ఇద్దరు కూడా చాలా చక్కగా ప్లానింగ్ చేసుకుని ఆర్డీఓ గారి సమక్షంలో, కలెక్టర్ గారు సమక్షంలో చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఒకసారి ఆ టీమ్ కి మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఆత్రేయపురం పేరుని జాతీయ స్థాయిలో వినిపించేలా, వాళ్ళది మన ప్రాంతం కాదు, మన మండలం. ఈరోజు ర్యాలీ గ్రామంలో అన్నపూర్ణ ఫౌండేషన్ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఫిజియోథెరపీ క్యాంప్ మరియు ఈ P4 కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాజిక్ ఫ్యామిలీ అనబడే వీళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఆ చదువు వల్ల వచ్చిన ఏదైతే ఆ నాలెడ్జ్ ఉందో దాన్ని పలువురికి ఉపయోగపడే విధంగా చేయాలి అని అనుకోవడం చాలా ఆనందకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన మేరకు, ఒక పిలుపుతో ఇచ్చిన సూచన మేరకు P4 అనే కార్యక్రమంలో ఏదైతే దిగువ రేఖకు ఉన్న మన కుటుంబాలన్నింటినీ కూడా, బిలో పవర్టీ లైన్ ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా దత్తత తీసుకోవడం, లేదా వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు వాళ్ళు ఆ పేదరికం నుంచి బయటపడడానికి కానీ, ఆ కష్టాల నుంచి బయటపడడానికి కానీ కావాల్సిన ఏదైతే చర్యలు ఉన్నాయో అన్నింటినీ తీసుకోమని, ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నారో మన మార్గదర్శులు అంటాం, వీళ్ళని బంగారు కుటుంబాలు అని పిలుస్తున్నాం. సో ఇటువంటి బంగారు కుటుంబాన్ని, ఇటువంటి మార్గదర్శుల్ని అడాప్ట్ చేసుకొని దత్తత తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఒక 4 పిల్లల్ని ర్యాలీ గ్రామానికి చెందిన కష్టకాలంలో నిరుపేద అయిన పిల్లల్ని వాళ్ళ పూర్తి బాధ్యతల్ని తీసుకుంటారని నా సమక్షంలో తెలియజేశారు. సో దానికి ముందుగా వాళ్ళని అభినందిస్తూ, ఇదే స్పిరిట్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ, ఇచ్చిన కమిట్మెంట్ని చిన్నదా పెద్ద అట్లీస్ట్ వాళ్ళ మోటివేషన్ అండ్ డైరెక్షన్, దోస్ ఆర్ ద బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. వాళ్ళని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం చదువుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియజేస్తూ, ఈ యొక్క నాలెడ్జ్ని, ఈ యొక్క కాంటాక్ట్స్ని, అదేవిధంగా వాళ్ళ అమ్మమ్మకు కూడా ప్రైవేట్ ఉద్యోగం ఏదో ఒకటి ఇప్పిస్తామని కూడా చెప్పారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేసి, ఇంకా చేసి మీ యొక్క అన్నపూర్ణ ఫౌండేషన్కి మరింత పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ఆత్రేయపురం మండలంలో కానీ, కొత్తపేట డివిజన్లో కానీ, లేదా కోనసీమ జిల్లాలో ఉండే మార్గదర్శులు అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేసి మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 విజన్ ప్రకారం కూడా ఎటువంటి పేదరికం లేని సమాజాన్ని తయారు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నన్ను ఈ కార్యక్రమంలో భాగం పిలిచినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఇచ్చేసిన అందరికి కూడా నా అభినందనలమ్మ. ఏ విధంగా అయితే ఇక్కడ ఈ ఫిజియోథెరపీ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చే ఈ సప్లిమెంట్స్ కానీ ఏ విధంగా వాడాలి అవన్నీ కూడా దయచేసి కాస్త తెలుసుకొని వెళ్ళండి. నాకు సమయాభావం కారణంగా నేను వెళ్ళవలసి ఉంటుంది. బట్ ఈ కార్యక్రమం కూడా ఇంకా కంటిన్యూ చేసి విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, అండ్ ఐ అప్రిషియేట్ the MRO, MPDO, పంచాయత్ సెక్రటరీ అండ్ VRO who have been an active part in this program. వీరందరూ ఈ సమష్టి కృషితో గ్రౌండ్ లెవెల్లో నేపథ్యం జరిగి ఉండేది కానీ వన్స్ అగైన్ శ్యామ్ గారిని, వారి కుటుంబాన్ని అందరినీ కూడా నేను మరీ అభినందిస్తున్నాను.